హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చానూస్ మామ్. ఈ వీడియోలో నేను నా మ్యారేజ్ జర్నీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. హౌ వీ మెట్ టుగెదర్ అండ్ మ్యారీడ్ అని. సరిగ్గా ఇదే రోజు 4 సంవత్సరాల క్రితం మాకు పెళ్లి జరిగింది. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటుంటారు కదా, నా విషయంలో కూడా అదే జరిగిందని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. అందరూ మాది లవ్ మ్యారేజా అని అడుగుతూ ఉంటారు. యాక్చువల్లీ మా ఇద్దరిది అరేంజ్డ్ మ్యారేజ్ అండి. పెద్దల సమక్షంలో జరిగిన పెళ్ళి. మా పెళ్లి చూపుల దగ్గర నుంచి పెళ్ళి జరిగేంత వరకు మేము కలిసిన ప్రతి మూమెంట్ని ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటున్నాను. మా పెళ్లి చూపులు Jan 3, 2021 జరిగాయండి. మా హస్బెండ్ ఇలా వచ్చారు వాళ్ళ. అండ్ దెన్ నేను ఇలా ఉన్నాను మా పెళ్లి చూపులకి. అసలు పెళ్లి చేసుకుందామని ఉద్దేశంలోనే లేను, ఏదో మ్యాజిక్లా జరిగిపోయిందంతా. ఈ ఫోటో మా అమ్మ వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి Jan 7 వెళ్ళినప్పుడు తీసింది. మా పిన్ని ఆయనకి తెలియకుండా తీసి నాకు పంపించిన ఫోటో. తర్వాత Jan 10 మేమిద్దరం ఎంగేజ్మెంట్ కోసమని రింగ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు తీసిన ఫోటో ఇది. పెళ్లి చూపులు అయిన తర్వాత అదే ఫస్ట్ టైం అండి ఆయన నేను పర్సనల్గా కలవడం. చాలా చాలా నర్వస్గా అనిపించింది వాళ్ళు నాకు. తర్వాత సమ్మర్ హాలిడేస్కి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఈ ఫోటో ఏమో Jan 18 అనుకుంటా. మా హస్బెండ్ నన్ను చూడటానికి వచ్చారు ఆన్ ద వే. అండ్ దెన్ ఈ అవుట్ఫిట్ ఏమో మా ఎంగేజ్మెంట్ కోసమని మేము మా హస్బెండ్కి తీసుకున్నాము. అండ్ ఫైనలీ 2021 Feb 13 మాకు ఎంగేజ్మెంట్ అయింది. మా ఎంగేజ్మెంట్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. వీ హ్యాడ్ సో మచ్ ఫన్ అన్నమాట. చాలా అంటే చాలా మెమరబుల్ డే అండి మా లైఫ్లో. పెళ్ళి కంటే ఎంగేజ్మెంట్ చాలా బాగా జరిగింది మాది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోమని చెప్పారు. ఆయన ప్రపోజ్ చేస్తే నేను యాక్సెప్ట్ చేసేసాను. ఇక్కడ నేను ఆయనకి చెప్తున్నా అనమాట దట్ ఐ లవ్ యూ కన్నయ్య అని చెప్పి. మీ దగ్గర నేను ఆయన మా హస్బెండ్ అని అంటున్నాను, కానీ నాకు అది కొంచెం ఆక్వర్డ్గానే ఉంది బికాస్ ఐ కాల్ హిమ్ కన్నయ్య. అరేంజ్డ్ మ్యారేజెస్లో ఎంగేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఎంగేజ్మెంట్ అంటే కేవలం ఇలా రింగ్స్ చేంజ్ చేసుకోవడం ఇది మాత్రమే కాదు, మన లైఫ్ పార్ట్నర్ గురించి చాలా తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను వాచ్ పెడతాను అంటున్నారు. నేను వద్దన్న, చాక్లెట్స్ ఇస్తేనే పెట్టించుకుంటా అని చెప్పాను. చాక్లెట్స్ ఇచ్చి నాకు వాచ్ పెడుతున్నారు. హీ గిఫ్టెడ్ మీ వాచ్ అనమాట. అండ్ దెన్ నేను కూడా ఆయనకు ఒక గిఫ్ట్ ఇచ్చాను. అండ్ ఇంకొక గిఫ్ట్ కూడా ఇచ్చాను, అది కొంచెం స్పెషల్ అండి. ఎందుకంటున్నా అంటే మేమిద్దరం కలిసి తీసుకున్న ఫొటోస్ లేనప్పటికీ ఆయనకి ఫ్రేమ్ ఇవ్వాలి, లాంగ్ లాస్టింగ్ అని చాలా అనిపించేది. సో నేను ఏం చేశానంటే నా పిక్చర్స్ అన్నీ మొజాయిక్లో యాడ్ చేసి మధ్యలో ఆయన ఫోటో వచ్చేలా ఎడిట్ చేసి నేనే ప్రింట్కి ఇచ్చాను. అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. నా నుంచి అది ఎక్స్పెక్ట్ చేయలేదంట ఎవరు. సో కొంచెం సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత 1.5 monthకి ఆయన నన్ను మీట్ అవ్వడానికి మా ఇంటికి వచ్చారు అఫీషియల్గా. తర్వాత ఇద్దరం కలిసి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. అది నా మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అండి, చోడవరంలోనే మా ఊరు అనమాట. అక్కడ మేమిద్దరం ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు మా చెల్లి వాళ్ళు తెలియకుండా తీసిన వీడియో అది. నాకు ఆ వీడియో అంటే చాలా ఇష్టం. ఇవి మా ఎంగేజ్మెంట్ రింగ్స్ అండి. వాళ్ళు మేము చాలా ఫొటోస్ తీసుకున్నాం. అది చాలా మెమరబుల్ డే అండి మా లైఫ్లో, ఎందుకంటే మేమిద్దరం చాలా విషయాలు షేర్ చేసుకున్నాం. వీ టాక్డ్ సో మచ్. ఆ తర్వాత ఈ పిక్చర్ గురించి మీకు చెప్పాలి. ఈ పిక్చర్ గురించి నేను ఖచ్చితంగా ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. అదే రోజు తీసుకున్న పిక్చర్ అది, మేము డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని. తర్వాత ఒక 15-20 డేస్కి మళ్ళీ వచ్చారు ఆయన. అప్పుడు మేము రంప వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. అక్కడ తీసిన వీడియోస్ ఇవన్నీ. దట్ కోవిడ్ ఉండే కదా బాగా. మా ఎంగేజ్మెంట్ అయిన వెంటనే వేవ్ బాగా హిట్ అయింది. సో మేము పెళ్ళిలో కూడా ఇలా మాస్క్స్ పెట్టుకునే ఉంటాము. చూడండి, ఈ వీడియో చూసినప్పుడల్లా నాకు నా హెయిరే చూసుకుంటాను. ఇప్పుడైతే ఐ లాస్ట్ మై హెయిర్ అండి, అసలు చిన్ని హెయిర్ కూడా లేదు. ఈ వీడియో ఎందుకు పర్టికులర్ అంటే, నాకు మేము వాక్ చేసినప్పుడు ప్రతి అడుగు ఒకటేలా ఉంటుంది మాది మొత్తం అనమాట. త్రూ అవుట్ ద వీడియో ఒక్కలాగే అడుగులు వేసాము. నాకు చాలా బాగా అనిపిస్తుంది వీడియో చూసినప్పుడు. తర్వాత నేను నా క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కోసం ఆనం కళాకేంద్రం రాజమండ్రి వెళ్ళాను. ఆయన ఊరే కదా, చూడకుండా ఉండలేక వచ్చేసారు. మొత్తం ఫ్యామిలీని తీసుకుని వచ్చారు. నా పర్ఫార్మెన్స్ని మా అత్తయ్య గారు, మావయ్య గారు అందరూ కలిసి చూశారు, చాలా అప్రిషియేట్ చేశారు. కీ చైన్ నేను ఆయన కోసం చేయించింది. ఒక సైడ్ కన్నయ్య అని ఉంటుంది, ఇంకొక సైడ్ బుజ్జి అని ఉంటుంది. మా అమ్మ వాళ్ళు నన్ను బుజ్జి అని పిలుస్తుంటారు. అప్పటి వరకు అంతా బాగానే ఉంది.
మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాం మా పెళ్ళి గురించి. బట్ కోవిడ్ హిట్ అవ్వడం వల్ల వెడ్డింగ్ చాలా అంటే చాలా సింపుల్గా జరిగింది. మా పెళ్ళి మే 26th జరిగిందండి. ఇది ఆయన పెళ్లి కొడుకుని చేసినప్పుడుది. అండ్ దిస్ ఇస్ నన్ను పెళ్లి కూతురిని చేసినప్పుడు ఫొటోస్ అనమాట. అంత కోవిడ్లో కూడా రిలేటివ్స్ కొంతమంది వచ్చారు. మాకు రిస్ట్రిక్షన్స్ ఉండే, సో దట్ 25 మెంబర్స్తో అయిపోయింది మాకు పెళ్ళి. అందరూ కూడా చాలా డల్ అయిపోయారు రాలేకపోయామని చెప్పి. బట్ వీ హ్యాడ్ సో మచ్ ఫన్. మేము ఎప్పుడూ డిసప్పాయింట్ అవ్వలేదు. ఇప్పుడు కూడా తలుచుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. యాక్చువల్లీ ఫొటోస్కి పోజులు ఇవ్వడం అదంతా కాకుండా చాలా ఎంజాయ్ చేసామన్నమాట. ఇద్దరు మాట్లాడుకుంటూ పోట్లాడుకుంటూ ఏదో చిన్నపిల్లల పెళ్ళిలాగా, బొమ్మల పెళ్ళిలాగా చాలా సరదాగా మా పెళ్ళిని మేము చాలా ఎంజాయ్ చేసామని చెప్పాలి. ఇది నా చాలా ఫేవరెట్ పిక్చర్ అండి మా పెళ్ళి మొత్తంలో. ఇప్పుడు ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడానికి కూడా ఫోటోగ్రాఫర్స్ ఎవరు రామని చెప్పారు. అసలు కోవిడ్ వల్ల మేము చాలా బతిమలాడి ఒక్కళ్ళని మాట్లాడుకున్నాము. మా జూనియర్ అండి, ఆల్మోస్ట్ నాకంటే ఒక 3-4 ఇయర్స్ చిన్న అబ్బాయి వచ్చాడు ఫొటోస్ తీయడానికి. నేను తక్కువ అనట్లేదు, చాలా బాగా తీశాడు. ఇప్పుడు మేము చూసుకుంటే అవైనా ఉన్నాయనిపిస్తూ ఉంటుంది. ఇలా పందిరైతే ఇలా వేశారు. చాలా సింపుల్గా జరిగింది, చెప్తున్నాను కదా. మాంగళ్యధారణ అండ్ నేను తన భార్యని అయిపోయిన క్షణాలు అవి. అండ్ చాలా నిద్ర వచ్చింది కూడా, చాలా అంటే చాలా నిద్ర వచ్చింది. హోమం చేయించారు పెళ్ళి తర్వాత. ఆల్మోస్ట్ 9కి స్టార్ట్ అయిన పెళ్ళి ఎర్లీ మార్నింగ్ 5 వరకు జరిగింది. చాలా టయర్డ్గా అనిపించింది లాస్ట్లో. చూడండి చాలా బాగుంటాయి ఫొటోస్, చాలా న్యాచురల్గా ఉంటాయి అన్నమాట. చాలా మెమరబుల్ డేస్ అవి మాకు. చెప్పా కదా మా పెళ్ళిలో మేము ఇద్దరం చాలా ఎంజాయ్ చేసామని. తలంబ్రాల వీడియో ఉంటుందండి, స్పెసిఫిక్గా వీడియో నేను ఒక వీడియోలో షార్ట్ అయినా పెడతాను నేను. అసలు బొమ్మల పెళ్ళి అనమాట. ఇంకా ఇద్దరం కొట్టుకుంటూ చాలా ఎంజాయ్ చేసాం మేము చిన్నపిల్లలాగా. అందరూ త్రూ అవుట్ నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉండేరు. వచ్చిన కొంతమంది అయినా సరే ఎవరిని పట్టించుకోలేదు అసలు. చాలా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం ఇద్దరం. మా పెళ్ళి అనగానే నాకు తనే గుర్తొస్తారు, తనకి నేనే గుర్తొస్తూ ఉంటానంట. అది చాలు కదండి పెళ్ళంటే. అండ్ పెళ్ళంతా కంప్లీట్ అయింది. ఇక్కడ అరుంధతి నక్షత్రం చూపిస్తున్నారు. ఎవరు ఎక్కువ డిస్టర్బెన్స్ లేకపోవడం వల్ల మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశారు పంతులు గారు కూడా. వీఆర్ సో గ్లాడ్ దట్ మా పెళ్ళి చాలా ప్రాపర్గా జరిగింది. హడావిడి అది పరుగులు ఉరుకులు లేకుండా. ఎవరు రాలేదన్న ఒక్క పాయింట్ తప్ప మేము చాలా ఎంజాయ్ చేసామండి. టుడే ఈజ్ our 4th anniversary. We are celebrating very proudly and happily. వెడ్డింగ్ మెమరీస్ని ఇంకా మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.